NPCIL Recruitment 2025 Nuclear Power Corporation of India Limited Recruitment 2025 starting date of online application వచ్చేసి 28th of May, last date to apply 17/6/2025, 17th of June 2025 is the last date to apply. సో దీంట్లో NPCIలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. టైఫెండరీ ట్రైనింగ్ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ టైఫెండరీ ట్రైనింగ్ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా ఉండాలి అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 11 వేకెన్సీస్ ఉన్నాయి. 11లో SC కేటగిరీ 2 వేకెన్సీస్, OBC 3, EWS 1 అండ్ అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్, PWD కేటగిరీలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్టైఫెండరీ ట్రైన్ టెక్నీషియన్, ప్లాంట్ ఆపరేటర్, ఇంకా టెక్నీషియన్ SNT అండ్ TNM మెయింటైనర్ వేకెన్సీస్ 166 వేకెన్సీస్ ఉన్నాయి, బల్క్ వేకెన్సీస్. దాంట్లో 11 SC కేటగిరీ, ST 25, OBC కేటగిరీ 46, EWS 16, అన్రిజర్వ్డ్ 67 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ OBC ST కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది, బ్యాక్లాగ్ వేకెన్సీ. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ వేకెన్సీ. అసిస్టెంట్ గ్రేడ్లో HR డిపార్ట్మెంట్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 9 వచ్చేసి 3 వచ్చేసి OBC కేటగిరీ, 1 ఫర్ EWS, 1 ఫర్ అన్రిజర్వ్డ్. అండ్ ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో OBC 3, 1 ఫర్ EWS కేటగిరీ అండ్ 1 ఫర్ అన్రిజర్వ్డ్, 2 ఫర్ EWS కేటగిరీ. అండ్ CNMMలో టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 197 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇక్కడ డిసిప్లిన్ వైజ్ బ్రేకప్ చూసుకుంటే స్టైఫెండరీ ట్రైనీలో సైంటిఫిక్ అసిస్టెంట్ లేదా ట్రైనీ, స్టైఫెండరీ ట్రైనీ దీంట్లో కావాల్సిన అర్హత డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో, ఇంకా సైన్స్ గ్రాడ్యుయేట్లో కూడా ఉండాలి. సో ఇక్కడ డిఫరెంట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ దీంట్లో డిఫరెంట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో స్టైఫెండరీ ట్రైనీ టెక్నీషియన్, ప్లాంట్ ఆపరేటర్ వర్సెస్ మెయింటెనెన్స్ దాంట్లో కూడా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దాంట్లో ప్లాంట్ ఆపరేటర్ 95 వేకెన్సీస్, ఫిట్టర్ 20, ఎలక్ట్రీషియన్ 16, ఎలక్ట్రానిక్స్ 12, ఇన్స్ట్రుమెంటేషన్ 12, వెల్డర్ 3, మెకానిక్స్ 3, AC మెకానిక్ 3 వేకెన్సీస్, డీజిల్ మెకానిక్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్టైఫెండరీ ట్రైనింగ్ టోటల్గా 197 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో డిసిప్లిన్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, PWD కేటగిరీ కూడా డిఫరెంట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన అర్హత డిప్లొమా ఉండాలి ఈ పర్టికులర్ డిసిప్లిన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ స్ట్రీమ్, ఇంకా కెమికల్ స్ట్రీమ్లో డిప్లొమా ఉండాలి. ఒకవేళ ఫిట్టర్ ఇంకా ట్రేడ్ అసిస్టెంట్ అయితే మీకు ఈ పర్టికులర్ ట్రేడ్ డిసిప్లిన్లో డిగ్రీ ఉండాలి. సో ITI చేసి ఉండాలి ఈ పర్టికులర్ డిసిప్లిన్లో. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. చాలా కొత్త నోటిఫికేషన్స్ అనేది విడుదలయ్యాయి ఈ రీసెంట్ పాస్ట్ 1 to 2 వీక్స్లో. సో ప్రతి థంబ్నెయిల్ చూడండి, కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్. సో స్టైఫెండరీ ట్రైనింగ్కి కావాల్సిన అర్హత వచ్చేసి డిప్లొమా ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఇక్కడ 2 years డిప్లొమా విత్ మీకు AICTE అప్రూవ్డ్, ఇంకా ఆ పర్టికులర్ కాలేజ్లో చేసి ఉండాలి. 2 years డిప్లొమా త్రూ లేటరల్ ఎంట్రీ అండ్ సెకండ్ ఇయర్ HSC అప్రూవ్డ్ బై AICTE, లేదా డిప్లొమా నాట్ లెస్ దెన్ 60%. సో ఈ పర్టికులర్ డొమైన్స్లో డిప్లొమా చేసి ఉండాలి. అదే స్టైఫెండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్ BSc ఈ పర్టికులర్ డొమైన్లో మ్యాథమెటిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ. సో BSc వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ స్టైఫెండరీ ట్రైనీ SNT లేదా TN కేటగిరీ ఆపరేటర్. సో ఇక్కడ మీరు హైయర్ సెకండరీ సైన్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, అంటే MPC ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో చేసి ఉండి మీకు గుడ్ ఇంగ్లీష్ నాలెడ్జ్, షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అట్లీస్ట్ SSC లెవెల్. సో ఇక్కడ SSCలో 10th వరకు మీరు చదివి ఉండొచ్చు. సో స్టైఫెండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ SNT, సో 10+2 చదివి ఉండాలి, అది కూడా సైన్స్ స్ట్రీమ్లో. ఇంకా ఇంగ్లీష్ అనేది SSC లెవెల్లో చదివి ఉంటే విత్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి 10+2లో. మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. ఒకవేళ స్టైఫెండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ SNT మెయింటైనర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ITI చేసి ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్లో. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ SSC విత్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి ఇన్ సైన్స్ స్ట్రీమ్, అండ్ మ్యాథమెటిక్స్ అనేది చదివి ఉండాలి, అండ్ 2 years ఆఫ్ ITI సర్టిఫికేషన్ చేసి ఉండాలి ఈ పర్టికులర్ ట్రేడ్లో. అండ్ ఫర్ ట్రేడ్ ఫర్ విచ్ ద డ్యూరేషన్ ఆఫ్ ITI కోర్స్ ఈజ్ నాట్ లెస్ దెన్ 2 years. సో 2 years ITI కోర్స్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు స్టైఫెండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ మెయింటైనర్ వేకెన్సీస్కి.
అండ్ అసిస్టెంట్ గ్రేడ్ వేకెన్సీస్కి హెచ్ఆర్ఎనా ఎఫ్ఎన్ఎన్ లేదా C&MM ఈ పర్టికులర్ డొమైన్స్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చదువుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ 50% ఆఫ్ మార్క్స్ ఉంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ ఇంకా ITI యాజ్ వెల్ యాజ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంకా డిప్లొమా ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ వీరందరూ ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ క్యాండిడేట్. సో దిస్ ఇస్ ద క్రైటీరియా అండి, రిలాక్సేషన్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. సో ఇక్కడ స్టైఫండ్ ట్రైనీ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ వారికి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇంతకుముందు పనిచేసిన వారికి రిలాక్సేషన్ ఉంది. జస్ట్ పాస్ అయితే సరిపోతుంది ఈ పర్టికులర్ డొమైన్స్లో. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పోస్ట్ ST అండ్ SA కేటగిరీ 1 ఇంకా ST అండ్ TN కేటగిరీ 2. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది 1.5 ఇయర్ ఉంటుంది. తర్వాత ఫర్దర్గా మిమ్మల్ని ఆ పర్టికులర్ డెసిగ్నేషన్లో ఇండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ బాండ్ కూడా మీరు సర్వ్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 4 years ఫర్ సమ్ ఆఫ్ ది వేకెన్సీస్, 4.5 years ఇంకా 5 years అనేది ఎగ్జిక్యూటివ్ బాండ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో పే స్కేల్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్కి 35,400 ఇది బేసిక్ పే అండి. ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కూడా కలిపేసుకొని అరౌండ్ 70,000 వరకు ఉంటుంది. టెక్నీషియన్ వేకెన్సీస్కి 21,700 బేసిక్ పే అండ్ అసిస్టెంట్ గ్రేడ్కి 25,500 ఇస్ పే ప్లస్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ అ పే స్కేల్ ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ క్రైటీరియా 18 to 25 years లోపు ఉండాలి. స్టైఫండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే. ఒకవేళ స్టైఫండరీ టెక్నీషియన్ వేకెన్సీస్ అయితే 18 to 24 years లోపు ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్కి మాత్రం 21 to 28 years లోపు ఉండాలి. ఈ ఏజ్ క్రైటీరియా అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి అండి. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ గ్రేడ్కి. 21 to 28 years ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD కేటగిరీ వారికి జనరల్ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC కేటగిరీ అయితే 13 years, ఒకవేళ SC ST కేటగిరీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ మినిమం హైట్ క్రైటీరియా 160 centimeters ఉండాలి. ఒకవేళ స్టైఫండ్ ట్రైనింగ్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వెయిట్ మాత్రం 45.5 kgs ఉండాలి. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్టైఫండ్ ట్రైనింగ్కి అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. ఒకవేళ స్టైఫండ్ ట్రైనింగ్ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఫాలోడ్ బై కాంప్రమైజింగ్ ఆఫ్ ప్రిలిమ్స్ టెస్ట్ అండ్ ఫాలోడ్ బై అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఒకవేళ మెయింటైనర్ వేకెన్సీ అసిస్టెంట్ గ్రేడ్ వేకెన్సీ అయితే ఫస్ట్గా కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇది సెలెక్షన్ ప్రొసీజర్ అండి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ అడ్వాన్స్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్టేజ్ అనేది మీకు ఫర్దర్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేస్తారో వారికి. సో SNT కేటగిరీ 1 ఎగ్జామినేషన్ మాత్రం ఫస్ట్గా 1.5 hour ఉంటుంది. 1.5 hoursలో 50 MCQ క్వశ్చన్స్ ఇస్తారు. 50 MCQ క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. సో ఇన్కరెక్ట్ అయితే 0.5 marks అని డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ 100 marksకి ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒకవేళ కేటగిరీ 2 అయితే స్టేజ్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఫస్ట్గా మీకు 50 MCQ క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ 20 questions, సైన్స్ 20 questions, జనరల్ అవేర్నెస్ 10 questions ఇస్తారు. సో దీంట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండి. సో దీంట్లో పాస్ అయిన వారికి అడ్వాన్స్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1 విల్ అండర్టేక్ ది స్టేజ్ 2. అది వచ్చేసి 50 MCQ క్వశ్చన్స్ 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నుంచి మాత్రమే. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒకవేళ అసిస్టెంట్ గ్రేడ్ వేకెన్సీస్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 అండి. దెన్ ఫాలోడ్ బై స్టేజ్ 2. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 50 MCQ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో జనరల్ నాలెడ్జ్ ఇంకా కరెంట్ అఫైర్స్ 25 questions, కంప్యూటర్ నాలెడ్జ్ 15 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 questions. స్టేజ్ 1 టెస్ట్ వచ్చేసి 150 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండి. ఫాలోడ్ బై స్టేజ్ 2 టెస్ట్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ ఆఫ్ స్టేజ్ 2 టెస్ట్ 2 hours ఉంటుంది. క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25 questions, క్రిటికల్ రీజనింగ్ 25 questions. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. సో టోటల్గా 150 marks. తర్వాత ఫాలోడ్ బై స్టేజ్ 3 వచ్చేసి టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ కంప్యూటర్ లేదా యాజ్ పర్ ద ప్రొసీజర్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి స్టైఫండ్ ట్రైనింగ్. సో కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఇక్కడ స్టైఫండ్ ట్రైనింగ్ వారికి సైంటిఫిక్ అసిస్టెంట్ 150 rupees అండ్ అసిస్టెంట్ గ్రేడ్ ఆ పర్టికులర్ వేకెన్సీస్కి అయితే టెక్నీషియన్కి అసిస్టెంట్ గ్రేడ్కి 100 rupees ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంకా డిపెండెన్స్ ఆఫ్ ది డిఫెన్స్ పర్సనల్ వారికి ఎటువంటి ఫీజు లేదు. ఇంకా NPCIలో పనిచేసే వారికి కూడా
ఎటువంటి ఫీజు లేదు. సో దిస్ ఇస్ ద క్రైటీరియా అండి. సో లాస్ట్ టు అప్లై ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి వచ్చేసి 17/6/2025 till 4 PM. సో ఇది లాస్ట్ టు అప్లై. ఒకవేళ మీకు ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. NPCIలో 10th ఇంటర్మీడియట్ ఇంకా ITI డిగ్రీ ఎవరైతే చేశారో వారందరికీ, డిప్లొమా చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ డిగ్రీ హోల్డర్స్కి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ వీడియో లింక్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.